ఇవి 13 రకాల ఇంటర్ స్పోర్ట్స్ గేమ్స్, ఐఐటి ఇంటర్ స్పోర్ట్స్ గేమ్స్. మీకు తెలిసిందే కదా, ప్రతి ఐఐటి టెక్ ఫెస్ట్లో లేకపోతే ఏమో స్పోర్ట్స్ ఉంటాయి కాబట్టి ఇంటర్ ఐఐటి స్పోర్ట్స్ గేమ్స్లో చూస్తే యాక్వాటిక్స్, అథ్లెటిక్స్, చెస్, క్రికెట్, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, ఫుట్బాల్, హాకీ, స్క్వాష్, టేబుల్ టెన్నిస్, లాన్ టెన్నిస్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్. డెఫినెట్గా ఇలాంటి ఎవరన్నా ఈ 13 ఆటలో ఉన్నట్లయితే మీరు నేషనల్ కానీ ఇంటర్నేషనల్ ట్రై చేసినట్లయితే మనం అప్లై చేసుకోవచ్చు. ఒక్కొక్క కాలేజీకి ఒక్కొక్క బ్రాంచ్కి 2 సీట్లు చొప్పున ఉన్నాయి, అన్ని బీటెక్లకి అన్నింటికి కూడా. అట్లాగే స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అడ్మిషన్ అంటారండి, ఎస్సీఏ. మీరు గూగుల్ చేసినట్లయితే సరిపోతుంది. వరల్డ్ రెనోవేటెడ్ స్పోర్ట్స్ పర్సన్స్ మేము అందివ్వాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చారు. చాలా మంచిది. డెఫినెట్గా కామకోటి గారు ఇలాంటి వాటిలో ముందే ఉంటారు. ఐఐటి హైదరాబాద్ ఒకటి, ఐఐటి మద్రాస్ ఒకటి కొత్త ఇవ్వడంలో ముందు ఉంటారు వీళ్ళిద్దరూ. అలాగే ఒలింపియాడ్స్కి సంబంధించి సీట్స్ ఎలా ఉంటాయి? స్పోర్ట్స్ కోటాలోకి వెళ్ళాలంటే జేఈ అడ్వాన్స్డ్ క్వాలిఫై అవ్వాలి. రిజర్వేషన్ అయితే రిజర్వేషన్ కేటగిరీ ర్యాంక్ రావాలి, ఓపెన్ అయితే ఓపీసీఆర్ఎల్ ర్యాంక్ రావాలి. ఒలింపియాడ్స్కి అసలు జేఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ రావక్కర్లేదు. ఇది మేజర్ డిఫరెన్స్. స్కోప్ ర్యాంక్ అంటారండి, సైన్స్ ఒలింపియాడ్ ఎక్సలెన్స్ ర్యాంక్, SCOPE ర్యాంకు. అక్కడ వేరే ర్యాంక్ చెప్పానండి, SRL ర్యాంకు, స్పోర్ట్స్ ర్యాంక్ లిస్ట్. ఇది ఒలింపియాడ్స్. అంటే 2 వీడియో సపరేట్గా చేయాలి, ఎందుకని చెప్పి నేను దీంట్లో కలిపి చెప్పేస్తున్నాను. స్కోప్ ర్యాంక్ SCOPE స్కోప్ ర్యాంకు అంటే సైన్స్ మాత్రమే తీసుకుంటారు, ఎందుకంటే టెక్నాలజికల్ యూనివర్సిటీస్ కాబట్టి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఇన్ఫర్మాటిక్స్ అండ్ బయాలజీ. ఇది సైన్స్ ఒలింపియాడ్ ఎక్సలెన్స్ ఉంటుంది. దాని ప్రకారం తీసినటువంటి ర్యాంక్ ఏదైతే ఉంటుంది, ఇది June 3, 2025 మనకి లాంచ్ అవుతుంది అఫీషియల్గా నోటిఫికేషన్. గుర్తుపెట్టుకోండి, June 3, 2025. అప్పటికి ఒలింపియాడ్స్ అన్ని క్యాంప్స్ అయిపోతాయి కాబట్టి. ఇంకా క్యాంప్స్ ఇంకా రాలేదు కదండి, ఇప్పుడే కదా రిజల్ట్ వచ్చి క్యాంపులకు వెళ్తున్నారు. ఇప్పుడు మార్చిలో, ఏప్రిల్లో వెళ్తారండి క్యాంప్స్కి. మేలో ఒలింపియాడ్స్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారు, చాలామంది స్టూడెంట్స్ వచ్చిన మనకు తెలిసిన వాళ్ళు అందరూ చక్కగా క్యాంప్కి వెళ్తున్నారు.